మహోన్నతుడైన మా కన్న తండ్రి, మీ అనాదికాల సంకల్పం పోలవరం పరిసర ప్రాంతాలు దర్శించాలని మా ఆశను నెరవేర్చారు. మీకు కృతజ్ఞతలనైనా. గ్రామాలలో ఉన్న ప్రతి ఇంటిని దర్శించాం. మాకు తారసపడ్డ ప్రతి వ్యక్తిని సువార్తతో పలకరించాం. దేవా, ఈ దినమంతా పడ్డ ఈ ప్రయాసలో పంచబడిన పత్రికల ద్వారా ఒక్కరు ఆలోచించిన పరలోకమందు మీకు ఆనందమే నాయనా. ఒక్క ఆత్మను మీరు ఆకర్షించిన మా జీవితం, మేము పడ్డ ప్రయాసం మాకు ధన్యమే తండ్రి. అట్టి కృపను భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. జ్ఞాని అయినటువంటి పౌలు గారు క్రీస్తునందు మీరు పడ్డ ప్రయాసం వ్యర్థం కాదని సాక్షాత్తు పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయించాడు. క్రీస్తునందు, క్రీస్తు ద్వారా, క్రీస్తును బట్టి ఆయన సువార్తను ప్రకటిస్తున్న మా ప్రయాసం వ్యర్థం కాదని విశ్వసిస్తూ ఈ రాత్రి వేళ క్రైస్తవులుగా మా బాధ్యత ఏంటో కొద్ది నిమిషాలు ఆలోచిస్తూ ఉండగా మానవ జ్ఞానం నన్ను మరుగుపరిచి మీ ఆత్మ సహాయము నాకు అనుగ్రహించి మీరే సూటిగా తేటగా నాతో మాతో మాట్లాడి మహిం పొందమని క్రీస్తు పేరటి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. గట్టిగా చెబుతామా? మొదటిగా ఈ సమయ సందర్భాలను బట్టి మనందరి కన్నతండ్రి అయిన దేవునికి, మన రక్షకుడు ప్రభు అయిన క్రీస్తు పేరట నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, వేదికను అలంకరించిన దైవ సేవకులకు, మరి ముఖ్యంగా స్థానిక దైవజనులు సూరిబాబయ్య గారికి, అమ్మగారికి, అలాగే వారి కుటుంబ సభ్యులకు, అలాగే ఈ స్థానిక సంఘానికి వెన్నంటి వెన్నుతట్టి నడిపిస్తూ ప్రతి కార్యక్రమాల్లో ప్రోత్సహిస్తూ అన్ని విధాలుగా దేవుని పనిలో సహకరిస్తున్న ప్రియులు ఎంపీపీ శ్రీమతి తల్లిగారు వరలక్ష్మి గారు, వారి యజమానుడు, బిడ్డలు, కుటుంబ సభ్యులకు, సంఘ పెద్దలకు, యవ్వనస్తులకు, ఈ సువార్త పనిలో భాగంగా చేరువచ్చిన నా ఆత్మీయ సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు పేరట నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి అన్న చిన్న హోటల్ నడిపించుకుంటూ లక్ష్మణ్ అన్న కూడా పోలవరం నుంచి రావడం జరిగింది. ఆ అన్నను బట్టి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, సమయం చాలా విలువైంది. దయచేసి కొన్ని మాటలు మనం బైబిల్లో నుంచి ధ్యానం చేసి ఆ తదుపరి ప్రేమ విందు ఉంది, ఆ భోజనం చేసి దీవెన ఆశీస్సులతో మనం సెలవు తీసుకుందాం. అందరం దయచేసి బైబిల్ ఓపెన్ చేద్దాం, చాలా జాగ్రత్తగా వినాలి. నిర్గమాకాండం 31వ అధ్యాయం. అమ్మా, నిర్గమాకాండం 31వ అధ్యాయము మొదటి వచనం చదువుదాం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, చూడుము, నేను యోధా గోత్రములో హూరుకు మనవడు, ఊరు కుమారుడైన బెసలేలు అను పేరు గల వానిని పిలిచి తిని, విచిత్రమైన పనులను సంకల్పించుటకును, బంగారముతోను, వెండితోను, ఇత్తడితోను పని చేయుటకును, పొదుగుటకై రత్నములను సానబెట్టుటకై కర్రను కోసి చెక్కుటకును, సమస్త, ఆ పదాన్ని అండర్లైన్, సమస్త విధములైన పనులను చేయుటకు, జ్ఞాన విద్య వివేకములను, సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. అతనికి హెల్పర్గా బెసలేలుకు హెల్పర్గా, సహాయకునిగా, చూడండి, దాను గోత్రములో అహిసామాకు కుమారుడైన అహోలియాబును, చదవండి ఆ పదాన్ని, అహోలియాబును అతనికి తోడుగా చేశాడు. జాగ్రత్తగా వాక్యాన్ని విందాం. ఇక్కడ ఒక ఆయన మనకు కనబడుతున్నాడు. ఆయన పేరేంటి? అందరు చెప్పండి. బెసలేలు. బరబర అంటుంది కదా సౌండ్.
చూడండి దాని గొడవేటో. అమ్మ మీరు వినండి, మీరు అటు ఇటు చూడకండి, మీరు వినండి. ఈ పేరు ఇంతకు ముందు నేను విన్నానండి, పాస్టర్ గారు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. బెసలేలు అనే పేరు ఒకళ్ళు ఇద్దరే ఉన్నారు, అంటే మిగతా వాళ్ళు ఎవరు ఈ పేరు ముగ్గురు వినలేదు. రైట్, ఈరోజు మనం నేర్చుకుందాం ఈయన గురించి ఒక ఉన్నతమైన పాఠం మనం నేర్చుకుందాం. ప్రియులరా, ఇక్కడ ఈయన గురించి వ్రాయబడిన ఈ సందర్భాన్ని మనం చదువుతుంటే పేరు పెట్టి పిలిచాడట దేవుడు. ఏం చేశాడంట? పేరు పెట్టి బెసలేలును పిలుచుకున్నాడు. బెసలేలు అనే పదానికి లిటరల్గా తెలుగులో అర్థం ఏంటంటే దేవుని నీడ, ద షాడో ఆఫ్ గాడ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. బెసలేలు అంటే అర్థం ఏంటి? దేవుని నీడ. అర్థమవుతుంది కదా నా భాష? రైట్. ఇప్పుడు విషయానికి వెళ్ళి ఆలోచిద్దాం. సందర్భం ఏంటంటే ఇక్కడ ఇశ్రాయేలీల్లో ఆల్రెడీ సకల విద్యల్లో నైపుణ్యం కలిగిన వాడు నాయకుడు. వీళ్ళకి ఇశ్రాయేలీలకి నాయకుడు ఎవరిక్కడ? మోషే, అంతే కదా? చదివారు కదా మీరు. మరొకసారి చూడండి, 31వ అధ్యాయం మొదటి వచనం చూడండి. మరియు మోషేతో ఇట్లా అంటున్నాడు. సంభాషణ ఎవరెవరికి మధ్య? దేవునికి మోషేకి. బాగా వినాలి. విషయం ఏంటి అని అంటే మందసము మందిరము. బాగా వినాలి. మందసము ప్రారంభ దశ, రెండవది మందిరము, మూడవది ఒరిజినల్ మందిరము. అది కొత్త నిబంధనలో మనకు కనబడుతుంది. ఇవన్నీ దశలు. కాబట్టి దేవుడు ఉండుటకు, దేవుడు అంటే ఆ దినాల్లో 10 ఆజ్ఞలతో కూడిన 2 రాతి పలకలు. మందసము, ఆ మందసాన్ని ఉంచడానికి ప్రత్యక్షపు గుడారము, ఆ గుడారములో కొన్ని ఉపకరణాలు పరికరాలు తయారు చేయడానికి ఒక వ్యక్తిని దేవుడు పేరు పెట్టి పిలుస్తున్నాడు. అతని పేరే బెసలేలు. నేను చెప్పే ప్రతి పదం మీరు నోటీస్ చేయాలి. నేను చివరిలో మళ్ళీ టచ్ చేస్తాను, దయచేసి మీరు ఆన్సర్ చేయాలి. ఇప్పుడు నాకు డౌట్ ఏంటంటే, ఆల్రెడీ మోషే నాయకుడిగా ఉన్నాడు కదా, ఆయనతోనే ఈ మందస పనులు చేయించుకోవచ్చుగా, ఆయనతోని ప్రత్యక్ష గుడార పనులు చేయించుకోవచ్చుగా. ఆయన అన్ని విద్యల్లో నైపుణ్యం సాధించిన వాడు కదా. సకల విద్య కళా ప్రపూర్ణుడు ఎవరు? మోషే. మరి ఇన్ని విద్యలు తెలిసిన వాడు, ఇన్ని నైపుణ్యాలు కలిగిన వాడు మోషే ఉండగా, మోషేతో పాటు 25 లక్షల మంది ఉన్నారు ఇశ్రాయేలీలు. బాగా నోటీస్ చేయాలి. ఎంతమంది ఉన్నారు? 25 లక్షల మంది ఉండగా ప్రత్యేకించి ఎవరిని పిలిచాడంట దేవుడు? యోధా గోత్రములో ఉన్న బెసలేలును పేరు పెట్టి పిలిచాడు. అద్భుతం కదా? రైట్. ఏం చేయడానికి పిలిచాడంటే ఈ బెసలేల్ని? ఆయన ఉన్నా కూడా ఆయన పని ఆయనదే, ఈయన పని ఏందే. మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారు ఉన్నారు కదండి, ఆయన చేసుకుంటాడులేండి. సువార్థికుడు ఉన్నారు కదండి, సువార్త కొరకు నియమించబడ్డ వాళ్ళు ఉండాలి కదండి, వాళ్ళు చేసుకుంటారులే, ఇది మన పని కాదులే అన్నట్టు ఉంటారు కొంతమంది. చాలామంది గుర్తుపెట్టుకోవాలి, దేవుడు నిన్ను చాలాసార్లు పేరు పెట్టి పిలిచాడు, కానీ దేవుని పిలుపును మనం గుర్తించలేకపోయాం. కానీ దేవుని పిలుపును మనం తృణీకరించాం. కానీ దేవుని పిలుపును మనం నిర్లక్ష్య పెట్టాం. కానీ దేవుని పిలుపును తొంగలో దొక్కేశాం. చాలాసార్లు పిలిచాడు దేవుడు మనల్ని తన పని కొరకు. ఒక పిలుపు, ఉన్నతమైన పిలుపు, పేరు పెట్టి మరి పిలుస్తున్నాడు దేవుడు. అంటే నీ మీద ఆయన దృష్టి ఉంది. నిన్ను దేవుడు గుర్తిస్తున్నాడు. ఈ లోకం నిన్ను గుర్తించినా గుర్తించకపోయినా దేవుని దృష్టికి నీవు చాలా విలువైన వాడువు, చాలా విలువైన దానవు. లోకము ఘనముగా ఎంచున్నది దేవుని దృష్టికి నీచమైనది అని ఉంటుంది లోక సువార్తలో. లోకములో గనులైన వాళ్ళు లోకానికి గనులు కావచ్చు, కానీ దేవునికి వాళ్ళు ఎవరట? నీచులు. ఈ లోకంలో దౌర్భాగ్యులుగాను, ఈ లోకంలో ఏమీ లేనటువంటి వారిని దేవుడు ఘనముగా ఎంచుతున్నాడు. అవన్నీ మనం టచ్ చేద్దాం. మనం ఒక పాయింట్కి రావాలి. ఒకటి,
బెసలేలు అనే వ్యక్తిని 25 లక్షల మంది ఉండగా ఆ వ్యక్తిని పేరు పెట్టి పిలుచుకున్నాడు. ఒకటి పిలుపు. రెండోది ఎందుకు పిలుచుకున్నాడంటే ఒక పని కోసం పిలుచుకున్నాడు. పని ఏంటంటే మందసము కొరకును చెప్పాలి ప్రత్యక్షపు గుడారపు నిర్మాణపు పనిలో ఏమేం పనులు చేయాలి, ఈ పనులన్నీ కూడా ఒక మాటలో చెప్పాలంటే మందిర నిర్మాణపు పనుల కొరకు బెసలేలును ఏర్పాటు చేసుకున్నాడు. ఆ మందిర నిర్మాణపు పనులు చేయడానికి వినాలి బాగా, బెసలేలును మాత్రమే దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడంటే అక్కడ ఒక అద్భుతమైన మాట రాశాడు. అదేంటంటే అతడు ఆత్మపూర్ణుడై ఉండెను. ఏంటంట? ఆత్మతో నింపబడిన వాడు. రైట్. ఇప్పుడు ఒకటి పేరు పెట్టి పిలుచుకున్నాడంటే ఉన్న వాళ్ళందరూ అర్హులు కాదనేగా. మోషేను కూడా పక్కన పెట్టేశాడు దేవుడు. మోషే మీడియేటర్ అయిపోయాడు ఈ విషయంలో. దేవుని సెలక్షన్లో ఎన్నుకొనబడిన వాడు, పేరు పెట్టి పిలువబడిన వాడు బెసలేలు ఆల్రెడీ మోషే నాయకుడుగా ఉన్న, సకల విద్యల్లో నైపుణ్యం కలిగి ఉన్న అలాంటి మోషేని దేవుడు పక్కన పెట్టి ఎవరిని సెలెక్ట్ చేసుకున్నాడు? 25 లక్షల మందిలో దేవుడు బెసలేలును పిలుచుకున్నాడు. ఒకటి. రెండోది, ఆ బెసలేలు ఒక ప్రత్యేకమైన పని కొరకు, ఉన్నతమైన పని కొరకు నియమింపబడ్డాడు. ఆ పని మందిర నిర్మాణము లేదా మందస నిర్మాణము లేదా ప్రత్యక్ష గుడారపు నిర్మాణం. ఇవన్నీ కూడా నేను మళ్ళీ చెప్తాను ఎండింగ్లో, మీరేం కంగారు పడొద్దు. నిజమైన మందిరానికి సాదృశ్యమే పాత నిబంధనలో ఉన్న మందసం కానివ్వండి, పాత నిబంధనలో ఉన్న ప్రత్యక్షపు గుడారం కానివ్వండి, పాత నిబంధనలో ఉన్న రాతితో కట్టబడిన మందిరాలు కానివ్వండి. కాబట్టి ఆయన ఏ ఏ పని నిమిత్తం దేవుడు ఎంపిక చేసుకున్నాడో మనకు అర్థం కావాలి. ఇవన్నీ మాట్లాడిన తర్వాత మన దగ్గరకు వస్తాను నేను. దేవుడు బెసలేలుని పేరు పెట్టి పిలుచుకున్నాడు, మరి మనల్ని పిలుచుకోలేదా? దేవుడు ఒక ప్రత్యేకమైన పని కొరకు బెసలేల్ని అన్ని లక్షల మంది జనాంగంలో ఎన్నుకున్నాడు. మరి ప్రపంచంలో 850 కోట్ల మంది దాదాపు ఉండగా నీ ఒక్కడవే ఆయన పని కొరకు ఊరు ఊరు ఎందుకు తిరుగుతున్నావు? ఎవరు లేరా? ప్రతిదీ మనకు అప్లికబుల్ చేసుకోవాలి. అక్కడ దాకా వస్తాను నేను, కంగారు పడొద్దు. నంబర్ 1, బెసలేలుని దేవుడు పిలుచుకున్నాడు పేరు పెట్టి. నంబర్ 2, ఎందుకు పిలుచుకున్నాడంటే ఒక ప్రత్యేకమైన పని కొరకు. పని ఏంటో చూద్దాం, టకటక జాగ్రత్తగా మనం ఆలోచించేద్దాం. పని ఏంటో చూద్దాం దయచేసి. ఏమండి, అందరూ బైబిల్ ఓపెన్ చేద్దాం. 31వ అధ్యాయము 3వ వచనం. 31:3 జాగ్రత్తగా చూడాలి. ఏం పనులు అంటండి? ఎలాంటి పనులు చేస్తున్నాడట? చిత్ర విచిత్రమైన పనులు. నేనేమనుకుంటానంటే జాగ్రత్తగా ఉందా, కంగారు అసలు పడద్దు. ఏమండి, ఒరే ఉండండి రా, అన్నం వండావరా, మీరు ఉంటారని భోజనం చేసావరా, మీకోసం తినిపోండ్రా అని చెప్పాను నేను పిల్లలకి. ఉప్పాళ్ళు చాలామంది ఉన్నారు బెడ్లో, కానీ కొంతమంది అయితే వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళి ఏం చేస్తారు నాకు తెలియక అడుగుతాను. రాత్రులు ఏం చేస్తారండి? ఒక అరగంట గంట లేట్ అవుతుంది అంతే కదా. నిద్ర ఎప్పుడు పోతా ఉన్నాం కదండి. వెళ్ళిపోయారు. కానీ మళ్ళీ మాటలు దొరకాలంటే దొరుకుతాయా? దొరకవు కదా. పోనీ వచ్చాము వెళ్ళాము, ఏంటి ఉపయోగం ఏంటి? కొంచెం బాధ అనిపించింది నాకు మనసులో. ఎందుకంటే దేవుడు అసలు నిన్ను ఇక్కడ దాకా ఎందుకు నడిపించాడో ఆలోచించలేకుండా పోతా ఉన్నారు. తొందరపడిపోతున్నారు, కంగారు పడిపోతూ ఉన్నారు. కొంతమందిని చూస్తే ఆనందం వేస్తుంది. ఎందుకంటే పాట పాడగలరు, వాక్యము చెప్పగలరు, డ్రైవింగు చేయగలరు, వంట ఓర్పు చేయగలరు, మాట చెబితే కాదనలేరు, మంచినీళ్ళు ఎమ్మంటే తెస్తారు, కూరగాయలు కోయమంటే కోస్తారు, కరపత్రాలు పంచమంటే పంచుతారు. మల్టీ టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు. ఇప్పుడు ఈ బెసలేలు కూడా ఎలాంటి వాడంటే, ఈ తలాంతులన్నిటికీ కారణం ఏంటి ఎండింగ్లో చెప్తాను. ఎలాంటి వాడంటే విచిత్రమైన పనులు. ఆయన ఏది చేసినా ఎలా ఉంటుందంట? విచిత్రమే. అప్పుడప్పుడు మనం అంటా ఉంటాం, చూసామా, వీడు ఏది చేసినా వెరైటీగా ఉంటుంది రా, సంథింగ్ స్పెషల్ అంటారు దాన్నే. ఏంటట? సంథింగ్ స్పెషల్, వెరైటీ ఎంత. బెసలేలు కూడా
దేవుని కోసం ఏది చేసినా అందరు చేసినట్టు చేయడంట ఆయన. ఏది చేసినా ఎలా చేస్తాడట? విచిత్రం, ఆశ్చర్యపోయేలాగా చేస్తాడట. ఏమండి, మనం చేసే పనుల్లో జనాలకు ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుందా? అన్ని సన్నాసి పనులే. లోకస్తుల కంటే దారుణమైన పనులు చేసేది ఎవరో తెలుసా? క్రైస్తవులే. నిజంగా ప్రియులారా, ఈ మధ్య డీజే వచ్చిన తర్వాత దెయ్యం తోలు బొమ్మలాట ఆడిస్తుంది. క్రైస్తవులనే, బయట వాళ్ళని కాదు. దెయ్యం ఏం చేస్తుంది? తోలు బొమ్మలాట తెలుసా మీకు? చూశారు ఎప్పుడన్నా? ఏమండి, తెర ఉంటుందండి ముందు, ఒక క్లాత్, లైటింగ్ అంతా వెనకాల ఉంటుంది, మధ్యలో తోలుతో తయారు చేయబడిన బొమ్మలు ఉంటాయి. వాళ్ళు ఇలాగ ఆడిస్తూ ఉంటాయి, రెక్కలు పైకి ఎగురుతుంటాయి, కాళ్ళు ఎగురుతూ ఉంటాయి, పాట వెనకాల ఎక్కడో వస్తుంటుంది. వాస్తవంగా అవి నిర్జీవమైనవి. దాన్ని ఆడించేవాడు ఒకడు ఉంటాడు, వాడే సాతానుగాడు. నిర్జీవమైన బొమ్మల్ని ఆడించేది మానవులైతే జీవం కలిగిన వారు ఏమండి ఈరోజు సజీవులు ఉన్న దేవుని పిల్లల్ని తోలు బొమ్మలాట ఆడిస్తుంది ఒక కనిపించని మహాశక్తి. అదే అపవాది. విచిత్రమైన పనులు చేసేవాడట. ఏమేం చేస్తాడు, ఏంటి అనుకున్న తలాంతులు అని మనం ఆలోచిస్తే ఎంత అద్భుతమైన సందర్భాలు కనబడుతున్నాయి. ఎందుకు పిలుచుకున్నాడు ఇతన్ని దేవుడు అంటే, చూడండి, బంగారంతో ఏదైనా చేయగలడట. ఏమండి, మీకు చిన్న మొక్క ఎత్తా, బంగారపు మొక్క, చిన్న బంగారపు మొక్క ఇచ్చి అంత రాయి కూడా ఎత్తాను, ముక్కు పొడగ తయారు చేయగలరా ఇక్కడ కూర్చున్న మీరు ఎవరైనా? మాట్లాడేంటి? రెండోది, ఇంకెందుకు లేండి, అర్థమైపోయింది, వెండేస్తాం. పోనీ కాళ్ళకు పట్టి ఏమన్నా తయారు చేయగలరా ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో? చేయలేరు. మనోడికి బంగారం ఇచ్చినా ఏది చేయమన్నా చేస్తాడట, వెండిచ్చి ఏది చేయమన్నా చేస్తాడట. ఇంకేమంటున్నాడు చూడు, రత్నాలు ఇచ్చి రత్నాలతో ఎలాంటి వెరైటీ, ఎలాంటి పని చేయమన్నా తయారు చేయగలడట. ఆ రత్నాలను ఎలా సానబట్టమన్నా సానబడతాడట. ఇంకా కర్ర ఇచ్చి ఆ కర్రని ఇదిగో ఈ వెరైటీలో లేదా ఈ నమూనాలో ఈ మోడల్లో చెక్కమంటే చెక్కగలిగిన సామర్థ్యుడు. ఇంకా చూడండి దయచేసి ఏమన్నాడు, ఇవన్నీ చెప్పడానికి, ఆ లిస్టు చెప్పడానికి ఆయనకి ఇబ్బంది కారణంగా ఉండి, అది ఫ్యాన్ కట్టేయండి దయచేసి, నేను ఊరికి తొడుముకోవడం సరిపోతుంది, వెళ్ళిపోతున్నాయి పేపర్లు, ఆ ఫ్యాన్ కట్టేయండి, ఫ్యాన్ కట్టేయండి. థ్యాంక్ యూ. రండి. బంగారం ఇస్తే ఏ పనైనా, బంగారంతో ఎలాంటి వెరైటీ అయినా, ఎలాంటి నమూనా అయినా, ఎలాంటి మోడల్ అయినా చేయగలవాడు. వెండిచ్చిన అలాగే చేయగలవాడు. రత్నాలు ఇచ్చి ఏ విధంగా సానబట్టమన్నా సానబట్టగలడు. స్క్రీన్ తీసుకొస్తే, ప్రొజెక్టర్ తీసుకొస్తే చూపిద్దును, నేను టైం లేదు. తర్వాత ఇంకా చూడండి, కర్ర చెక్కనిచ్చి ఎలా చెక్కమన్నా చెక్కగలడు. ఆ పాయింట్ చూడండి, సమస్త విధములైన పనులను చేయుటకు జ్ఞాన విద్య వివేకములను, సమస్తమైన పనులు. ఆ పదం నాకు చాలా ఇష్టమండి. అంటే 1, 2 కాదంట, ఏ పని చెప్పినా నాకు రాదండట. సమస్తమైన పనులు. అవి కూడా ఎలాగంట, అవి కూడా ఎలాగ చేస్తాడట? విచిత్రంగా. ఫస్ట్ స్టార్టింగ్లోని 3వ వచనంలో ఏమని చదువుకున్నాం మనం? విచిత్రంగా చేస్తాడట. సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు. దీనంతటికి మూలం ఏంటంటే, అతనిలో దేవుని ఆత్మ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీటన్నిటికీ తలాంతులకు మూలం ఏంటో తెలుసా? అతనిలో ఒక బలమైన శక్తి పనిచేస్తుంది. ఆ శక్తి ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు. ఏమేం పనులు చేశాడు మనడు ఒకసారి మనం ఆలోచన చేద్దాం. 1 by 1 జాగ్రత్తగా 10వ వచనం చదువుదాం. 10వ వచనం చదువుదామండి. ఏమండి, అందరు బైబిల్ ఓపెన్ చేద్దాం. 37వ అధ్యాయము 37కు వద్దామండి. 37కు వద్దామండి. అమ్మా, 37వ అధ్యాయము 10వ వచనం. అందరు జాగ్రత్తగా నోట్ ఇచ్చేయాలి, జాగ్రత్తగా వినాలి కూడా దయచేసి. మనసు ఇక్కడ పెట్టండి. మరియు అతడు మొదటి వచనం చదవండి అమ్మ, 37:1. మరియు బెసలేలు. అమ్మా, బెసలేలు గురించి అని మాట్లాడుకుంటున్నా, బెసలేలు గురించి అని మాట్లాడుకుంటున్నా. 37:1. మరియు బెసలేలు తుమ్మకర్రతో మందసము చేశాడు. ఇంకా అది ఎంత ఇంటికి వెళ్ళాక చదువుకోండి. ఆ మందసాన్ని ఎలా చేశాడో, ఏ కొలతలతో చేశాడో, దేవుడు ఏదైతే చెప్పాడో అదే చేశాడు. మోషే ద్వారా దేవుడు ఏదైతే చెప్పించాడో ఆ ప్రకారంగానే
చేశాడు. వెరీ గుడ్. నెంబర్ 1 ఏం రాసుకోవాలి మనం? మందసాన్ని చేశాడు. 10వ వచనం, అదే బెసలేలు తుమ్మకర్రతో బల్లను చేశాడు. వింటున్నారు కదా? ఒకటి మందసం చేశాడు, ఆ ప్రత్యక్ష గుడారంలో ఉండడానికి బల్లను తయారు చేశాడు. తర్వాత 17వ వచనం, అతడు మేలిమి బంగారుతో ఆ ప్రత్యక్ష గుడారంలో ఉండే దీపవృక్షాన్ని కూడా ఆయనే చేశాడు. ఏమండి? ఆ తర్వాత చూడండి 25వ వచనం, మరి అతడు తుమ్మకర్రతో ధూపవేదికను కూడా ఆయనే చేశాడు. 38వ అధ్యాయం 1వ వచనం, మరియు అతడు తుమ్మకర్రతో దహన బలిపీఠమును ఆయనే చేశాడు. ఏమండి? 8వ వచనం చూద్దాం దయచేసి, అతడు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమున సేవింపవచ్చిన సేవకురాండ్ర అద్దములతో ఇత్తడి గంగాలాన్ని కూడా పీటను కూడా ఆయనే చేశాడు. ఇంకా చెప్పుకుంటూ వెళితే తెల్లారిపోద్ది. 21వ వచనం ఒక్కసారి టచ్ చేద్దాం. మందిర పదార్థముల మొత్తము అనగా సాక్ష్యపు మందిర పదార్థముల మొత్తము ఇదే. ఇదంతా చేసింది ఎవరో తెలుసా? బెసలేలు. ఒక్క మాట జాగ్రత్తగా వినండి, ముగింపుకు వచ్చేసాను దాదాపుగా. అంటే దేవుడు కోరుకున్న మందసము, ఆ మందసము ఉండే ప్రత్యక్ష గుడారము ఏ విధంగా ఉండాలని కోరుకున్నాడో ఆ విధంగా దాన్ని చెక్కాడు. ఏం చేశాడు? దాన్ని చెక్కాడు. 1, దాన్ని మలిచాడు. 2, దాని రూపురేఖలు మార్చాడు. 3, దేవుడు అనుకున్న నమూనా ప్రకారంగా దానికి రూపాన్ని ఇచ్చాడు. ఇంతవరకు మీకు బాగా అర్థమైంది కదా? దీనంతటికి గల కారణం ఏంటంటే అతడు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు కనుకనే అతనికి ఇంతటి జ్ఞానము, ఇంతటి వివేకము, ఇంతటి శక్తి, ఇంతటి నైపుణ్యం కలిగి ఉన్నాడు. ఇది బెసలేలు స్టోరీ. అంటే మీకు ఏమర్థమైంది ఇంతవరకు అని అంటే, ఆల్రెడీ సకల విద్యలో నైపుణ్యుడైన మోషే ఉన్న పక్కన పెట్టాడు. ఆల్రెడీ అతనితో పాటు 25 లక్షల మంది ఉన్నా ఎవరిని పట్టించుకోలేదు. పేరు పెట్టి బెసలేలుని పిలుచుకున్నాడు. కారణం ఒక ప్రత్యేకమైన పని. ఆ పని ఏంటంటే ఒకే ఒక కారణం, దేవుడు తానుండాలనుకుంటున్న మందిరాన్ని ఎలా మలచాలో, ఎలా చెక్కాలో, ఎలా రూపుదిద్దాలో రూపుదిద్దడం కోసమే దేవుడు బెసలేలును ఏర్పరచుకున్నాడు. ఒక మందిరాన్ని లేదా ఒక మందసాన్ని లేదా ఒక ప్రత్యక్ష గుడారాన్ని రూపుదిద్దాలంటే బెసలేలు సొంత తెలివి పనికిరాదు. కాబట్టి అతనికి జ్ఞానము, వివేచన కలిగించే పరిశుద్ధాత్మనిచ్చి దేవుడు తన పనిలో వాడుకున్నాడు. అయిపోయింది, పక్కనెట్టేయండి. ఇప్పుడు విషయానికి వస్తున్నాం. మరి దేవుడు మనల్ని పిలుచుకోలేదా? ఫస్ట్ పాయింట్, దేవుడు మనల్ని పిలుచుకోలేదా? మాట్లాడరేటమ్మా. ఎంతమంది ఉన్నారండి ఈ లోకంలో? అంటే నేను అడుగుతున్నాను, ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది దైవ సేవకులు ఉన్నారు, ఎన్నో సంఘాలు ఉన్నాయి, ఎంతోమంది విశ్వాసులు ఉన్నారు, గొప్ప గొప్ప కార్పొరేట్ సేవకులు ఉన్నారు. ఏమండి? వాళ్ళు దిగితే తమలపాకుల మీద నడిపించే గొప్ప గొప్ప సేవకులు ఉన్నారు. రెడ్ కార్పెట్, గ్రీన్ కార్పెట్లు వేసి ఆహ్వానాలు పలుకుతుంటే, జేజేలు కొడతా ఉంటే, దండలు పూలు ఎగురుతూ ఉంటే, ఇలాంటి గొప్ప గొప్ప సేవకులు ఎందరో ఉన్నారు కదా. మరి గొప్ప గొప్ప సేవకులకు పల్లెటూర్లు కనపడవా? ఏమ్మా, పల్లెటూర్లు కనపడవా? పెద్ద పెద్ద వేదికలే కనపడతాయా? సాక్షాత్తు యేసు ప్రభు అంతటి వాడు ఏమన్నాడు తెలుసా? మార్కు సువార్త 1వ అధ్యాయం 36వ వచనంలో, ఓ శిష్యులారా, నేను ఈ లోకానికి ఎందుకు వచ్చానో తెలుసా? చూస్తారా మాట ఒకసారి? చూడండి దయచేసి. ఎవడో పిలిస్తే నేను వెళ్ళి ప్రసంగం చేసి రావడానికి కాదురా నాయన నేను వచ్చింది. సాక్షాత్తు యేసు ప్రభు. ఎవరో నన్ను పిలిచి వేదికలేస్తే ఆ స్టేజీల మీద నిలబడి అరగంట ఓదర కొట్టెళ్ళడానికి కాదురా నాయన నేను వచ్చింది. ఏమంటున్నాడో చదవండి దయచేసి. తీశారా? మార్కు సువార్త 1వ అధ్యాయము 36వ వచనం.
చదువమ్మా, కంటిన్యూ చేయమ్మా, చదువమ్మా. చెప్పగా 38 నోట్ ఇచ్చేయండి. శిష్యులతో ఏమని చెప్తున్నాడు? ఆయనంటే ఎవరాయన? యేసుప్రభువేనా? ఏమంటున్నాడు? ఇతర సమీప టౌన్లలో, ఆ టౌన్లలో పెద్ద పెద్ద స్టేజీల మీద నన్ను కేకేశారు, నాకు పోస్టర్లు వేశారు, నాకు పబ్లిసిటీ చేశారు, నాకు పాంప్లెట్లు వేశారు, అక్కడికి వెళ్ళి ప్రసంగం చేసి వస్తానులే. అండర్లైన్ చేయండి ఆ పదాన్ని. గ్రామాలు ఎంచుకున్నాడు యేసుప్రభు. యేసుప్రభు ఏమెంచుకున్నాడండి? మరి మన గొప్ప గొప్ప సేవకులకు గ్రామాలు ఎందుకు కనపడటం లేదు? గొప్ప గొప్ప సేవకులకు గ్రామాలు ఎందుకు కనపడటం లేదు అని అడుగుతున్నాను నేను. చూడండి ఏమంటున్నాడు? ఇతర సమీప గ్రామములలో నేను ప్రకటించున్నట్లు వెళ్ళుదము రండి. ఇందు నిమిత్తమే కదా నేను పరలోకము నుండి భూలోకానికి బయలుదేరి. ఆయన గ్రామాల్లో సేవ చేయడానికి పరలోకాన్ని వదిలితే మనం ఏసీ గది వదిలిరాం బయటికి. ఆయనకి మనకున్న తేడాది. పైపెచ్చు మనం ఎవరమే? క్రైస్తవులం. క్రీస్తు యేసునకున్న మనసు మనకు ఉండదు, పేరు మాత్రం క్రైస్తవులం. కాబట్టి దేవుడు కూడా మనల్ని పిలుచుకున్నాడు. ప్రియులారా, నాకు నిజంగా ఒక్కోసారి అనిపిస్తుంది, ఎంత అతిశయపడాలి క్రీస్తునందు మనం, ఎంత గర్వించాలి క్రీస్తునందు మనం. ఎందుకంటే ఈ లోకం మనల్ని గుర్తించదు ఎప్పటికీ. యేసు ప్రభు అంతటా అన్ని వేసేసింది ఈ లోకం. ఎందుకంటే ఆయన రక్షకుడని, ప్రభు అని ఎరుగకనే వాళ్ళు ఏం చేశారు? చంపేశారు. కొరింథీయులకు రాసిన పత్రికలో ఆ మాట ఉంటుంది. ఆ యేసుక్రీస్తే దేవుడు, రక్షకుడు, రాజు, ప్రభు అని తెలిస్తే ఆ మహనీయుని సిలువకు కొట్టి చంపేవారు కాదు అని వ్రాయబడింది. అంటే ఏ సంతటి వాడిని లోకం ఏం చేయలేదు? గుర్తించలేదు. కానీ ఎవరి దృష్టిలో యేసు ప్రభు ఉన్నాడు? దేవుని దృష్టిలో గొప్పగా ఉన్నాడు. ఈ లోకం దృష్టిలో కూడా మనం గుర్తింపుల్లో లేం. కానీ దేవుడికి నువ్వు తెలుసు, నీ పేరు తెలుసు, నీ అడ్రస్ తెలుసు, నీ బ్లడ్ గ్రూప్ తెలుసు, నీ ప్రతి పరిస్థితి ఆయనకి తెలుసు. దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుచుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకని ఈ రోజు నువ్వు ఇక్కడ ఉన్నావు. చూద్దాం ఒకసారి ఆ మాట. దేవుడు నిన్ను పిలుచుకున్నాడు పేరు పెట్టి. చూద్దాం ఒకసారి ఆ మాట. చూడండి దయచేసి బైబిల్ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. మన పిలుపును చూడండి. బెసలేలు పిలుపు ఎందుకు పనికి వస్తుందండి బాబు? నీ పిలుపు ముందు అది కేవలం సాదృశ్యం మాత్రమే, అది కేవలం ఛాయ మాత్రమే. ఆ పిలుపు కంటే గొప్ప పిలుపు ఏంటో తెలుసా? నీ పిలుపు. చూడండి దయచేసి ఎలాంటి పిలుపు మనకి దేవుడిచ్చాడో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. సహోదరులారా, అబ్బాబ్బా ఏంటండి మాట? కేవలం బెసలేళ్ళే పిలిచాడు అనుకుంటున్నారా దేవుడు? అది లక్షలే, 25 లక్షల్లో ఒకడు. కానీ ఇది కోట్లు, 800 కోట్ల జనాభాలో దేవుడు నిన్నేం చేశాడు? ఎప్పుడన్నా చూసుకున్నావా? ఎలాగుందో చూడండి అక్కడ క్వశ్చన్ మార్క్. ఎప్పుడైనా నీ పిలుపును దేవుడు నిన్ను పిలిచాడన్న సంగతి నీకు తెలుసా? చూసుకున్నావా దేవుడు పిలిచాడన్న సంగతి నీకు అర్థమైందా? మళ్ళీ చదవమ్మా సహోదరులారా. దేవుడు మిమ్మల్ని పిలిచాడు. ఆ పిలుపుని ఎప్పుడన్నా చూసారా? ఎలాంటి పిలుపట? మీలో, మనలో ఇక్కడ ఉన్నోళ్ళం కూడా ఎవరం కూడా లోకరీతిని, లోకపరంగా మనం ఎవ్వరం కూడా గనులము, గొప్పవారము. ఈ లోకంలో మనం తృణీకరించబడిన వారం. అలాంటి మనల్ని ఏం చేశాడంటే దేవుడు, చెప్పండి, లోకం మనల్ని గుర్తించకపోయినా ఆయన మనల్ని గుర్తించి మనల్ని పేరు పెట్టి పిలిచాడు. చదువుమా కంటిన్యూ చేయమ్మా. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపుని చూడుడి. మీరు మీలో లోకరీతిని జ్ఞానులైనను, గనులైనను, గొప్ప వంశముల వారైనను పిలువబడలేదో.
మాది తొడగొట్టే వంశం అంటాడు ఒకడు, మాది మీసం తిప్పే వంశం అంటాడు మరొకడు, నా బ్యాక్గ్రౌండ్ తెలుసు అంటాడు ఇంకొకడు. అంటే వాళ్ళకి లోకరీతిని ఏముంది? నేముంది, ఫేమ్ ఉంది. మనకేముంది? మన దెబ్బ. మన పేరు చెప్తే మన ఊర్లోని మనకు అడ్రస్ చెప్పలేరు కదా. లోకరీతిని గొప్పవారైన వాళ్ళని దేవుడు పిలుచుకోలేదంట. నీచులు అనే మాట ఉంటుంది అక్కడ. ఎలాంటి వారిని పిలుచుకున్నాడంటే దేవుడు. చూడండి దయచేసి మన క్యాడర్ ఏంటో చూడండి దయచేసి. ఏమండి? ఏ శరీరీయు దేవుని ఎదుట అతిశయపడకుండా ఉండునట్లు, ఏమండి, ఈ లోకంలో గొప్పవారు అనిపించుకునేవారు సిగ్గుపడాలని వెర్రోళ్ళని పిలుచుకున్నాడట. మనం ఎవరమంట అమ్మమ్మ? మనం ఎవరమంట? అదేంటమ్మా అలాగున్నారా? గట్టిగా చెప్పండి. దేవుడు మిమ్మల్ని పిలిచాడా? మీరు ఎలాంటి వాళ్ళు అయితే మిమ్మల్ని పిలుచుకున్నాడంట దేవుడు? అదేంటమ్మా అలాగున్నారు? దేవ సహాయం కింద రాసుకోవాలి బ్రాకెట్లో, వెర్రోడు. అలాంటి వెర్రోడిని పిలుచుకున్నాడు దేవుడు. మనం వెర్రోళ్ళమండి ఈ లోకానికి. యేసుక్రీస్తు సువార్తను మోసుకొని వెళుతుంటే, సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తుంటే, పునరుద్ధానుడైన క్రీస్తును ప్రకటిస్తుంటే, సిలువను గుర్చిన వార్త లోకానికి ఎలాగుంది? వెర్రే. మనం వెర్రోళ్ళం అండి బాబు. ఒకడంటాడు 3 మేకులు బీక్కోలేని ఆడేం దేవుడు అంటాడు. ఏమండి? రకరకాలుగా ఈ లోకంలో యేసు ప్రభువును గురించి వెర్రి చూపులు, వెర్రి ఆలోచనలు కలిగిన వాళ్ళు లోకంలో లేకపోలేదు. ఆ 3 మేకులు గొడవే చూస్తున్నారు కానీ రోమా సైన్యాన్ని మొత్తం నొడ్డుపెట్టి, రోమా ప్రభుత్వం ఆ అధికారం అంతా ఉపయోగించి రాతిని బొర్లించి రాతి దగ్గర కాపలా పెట్టారు. రాయి ఆపలేకపోయింది, నీ సైన్యం కూడా ఆపలేకపోయింది ఆయన్ని. 3వ దినాన్ని సమాధిని బద్దలు కొట్టుకొని పునరుద్ధానుడై తిరిగి లేచాడు. అది కనపడలేదా? నువ్వు 3 మేకుల దగ్గర ఆగిపోయావు, మరి పునరుద్ధానం కనపడలేదా? ఆయన పునరుద్ధానుడయ్యాడు కాబట్టి చరిత్రకు ఆధారం ఆయన ఒక్కడే అయ్యాడు. క్రీస్తుకు పూర్వం, క్రీస్తు శకం చరిత్రలో ఎవరు లేరిక. అర్థమవుతుంది మీకు? అంత గొప్పవాడు గురించి మనం మాట్లాడుతుంటే మనం ఎలా కనపడుతున్నామంట లోకానికి? వెర్రోళ్ళం. లోకానికి మనం వెర్రోళ్ళం, కానీ దేవుడికి మనం ఎవరం? జ్ఞానులం. చదువుదాం ఇంకా. ఎలాంటి వాళ్ళం అయితే దేవుడు మనల్ని పిలుచుకున్నాడండి? మనం ఏం గొప్పవాళ్ళం అనే ప్రియులారా? చూడండి దయచేసి. నాన్నగారు దయచేసి వేదిక మీదకి రావాలని ఆహ్వానిస్తున్నాం. అంకుల్ గారిని క్లాప్స్ కొడదాం, వేదిక మీదకి రావాలని ఆహ్వానిస్తున్నాం. వందనాలు. ఇంకా చూడండి మన పిలుపు ఎలాంటి పిలుపు చూడండి. బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి లోకంలో బలహీనులైన వారిని దేవుడు మనం ఎవరమాట? మనం ఏదో బలవంతులమని ఎరగదీసేస్తాం, పొడిచేస్తామని పిలుచుకోలేదంట. ఆయనకి కావాల్సిందే బలహీనులు. అందుకంటే మనం లోకం దృష్టిలో బలహీనులమే, కానీ దేవుని దృష్టిలో మనం ఎవరమో తెలుసా? కృప పొందిన బలవంతులం. తిమోతితో అంటాడు పౌలు గారు, తిమోతి, క్రీస్తు యేసు నందున్న కృపచేత బలవంతుడవు కమ్ము అంటాడు. మన బలం ఏంటి? దేవుని కృప. అందుకని మనం ఇప్పుడు కూడా ఈ పదం వాడుతూ ఉంటాం. ఏమన్నా తెలుసా? నిజంగా ఉద్యోగం వచ్చింది కదంట్రా, ఆశ్చర్యంగా ఉంటుంది వాడికి. అప్పుడు మనమే ఉన్నాం, దేవుని కృప అండి బాబు. మన బలం ఏంటి? దేవుని మహా కృప. ఈ కృప లోకానికి బలహీనంగా కనపడతా ఉంటుంది కదా. చదవండి. బలహీనులైన మనల్ని దేవుడు ఏర్పరచుకుని ఎన్నిక లేని వారిని, చూడండి, ఎన్నికైన వారిని వ్యర్థం చేయడానికి లోకములో ఈ పదం కోసం మనం ఎవరమంట? అందరు చెప్పండి ఒకసారి. నాకు చాలా ఇష్టం అండి ఈ పదం. మనం ఎవరమంట? నీచాతి నీచులం. అలాంటి వాళ్ళే కావాలనుకున్నానంట దేవుడు. లోకానికి మనం నీచులం. నేనేమంట, నీచులం కూడా మనం. కేవలం నీచులమే కాదు, నీచులం కూడా మనమే.
ఆ నీసినే కావాలనుకున్నాడు దేవుడు. దేవుని పిలుపు చూడండి ప్రియులారా. మీరు ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేసుకోకండి మిమ్మల్ని మీరు. డోంట్ అండర్ ఎస్టిమేట్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు ఎప్పుడు కూడా చిన్న చూపు చూసుకోకండి దయచేసి. మీరు గొప్పవారు ఎవరి దృష్టిలో? దేవుని దృష్టిలో. దేవుడు మిమ్మల్ని పేరు పెట్టి పిలిచి, ఎందుకండి మనలో మన మాట. ఎవరైనా కూడా, నేను ఏ పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు, నేను ఏ పార్టీకి సంబంధించినోడుగా, నా పార్టీ వేరు, నా జెండా వేరు. నా పార్టీ క్రీస్తు పార్టీ, నా జెండా ఎర్ర జెండా, యేసు రక్తమే జయం నా జెండా. కాబట్టి ఎవరైనా ఒక నాయకుడు సీఎంగా ఉన్నాయన ఈ ఊరికి వచ్చి, ఓ పాల్ గారు నిన్నే కాకేస్తుందని అన్నాడు అనుకోండి, ఎలాగుంటుంది? ఇంకా ఆయన తిండి తింటాడా పూట? పాల్ గారు తిండి తింటాడా? ఎక్కడండి? ఆంధ్ర రాష్ట్రంలో ఇంతమంది, ఇన్ని లక్షల మంది ఉండగా ఏమండి ఈ ఊరికి వచ్చి ఎక్కడో ఒక మూల గుడిసెలో ఉన్న పాల్ గారిని పేరు పెట్టి పిలిస్తేనే తట్టుకోలేకపోతున్నాడు. అది పెద్ద న్యూస్ కూడా మళ్ళీ రేపొద్దున్నే. అలాంటిది 850 కోట్లకు పైచిలుకున్న ఈ ప్రపంచ జనాభాలో దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచాడంటే నువ్వెంత గొప్పవాడవో, ఎంత గొప్పదానం. అందుకంటాడు అక్కడే చదువుకున్న 26లో, ఎప్పుడైనా దేవుడు నిన్ను పిలిచిన పిలుపును నువ్వు చూసుకున్నావా? చెక్ చేసుకున్నావా? లోకములో ఎన్నికైన వారిని వ్యర్థపరచుటకు లోకములో ఉన్న నిన్ను, అనగా నీచురాలు నీచుడవైన నిన్ను, తృణీకరింపబడిన నిన్ను దేవుడు ఏర్పరుచుకుని అన్నాడు. చాలమ్మా, ఒక మాట మనకు అర్థమైందండి. అదేంటంటే బెసలేలును పేరు పెట్టి పిలుచుకున్నట్లే దేవుడు నిన్ను నన్ను కూడా ఏం చేశాడట? ఇంతమంది లోకంలో ఉండగా ఆయన పని కొరకు, పనిలేక కాదు. దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు మనల్ని? శుభ్రంగా స్నానం చేసి, శుభ్రంగా సెంటు కొట్టి, ఏమండి బట్ట నలగకుండా, చెమట రాకుండా వచ్చి ఫ్యాన్ల కింద కూర్చొని 2 పాటలు పాడి, ఒక అరగంట వాక్యం విని, రూపాయి పాపాయ సందా డబ్బాలో వేసేసి శుభ్రంగా ఇంటికి పోవటానికి కాదు దేవుడు నిన్ను పిలుచుకుంది. ఒకవేళ అలాగే బ్రతికితే పరలోకం వచ్చే పని అయితే యేసు ప్రభువు కూడా సుఖంగానే ఉండేవాడు. ఒకవేళ అలాగే బ్రతికితే స్వర్గం పరలోకం వచ్చే పని అయితే అపోస్తులు కత్తివాతన పడేవారు కాదు, చిరచ్ఛాదనం చేయబడేవారు కాదు, కత్తి కిందకు తల వెళ్ళేది కాదు, రంపాలతో కోయబడేవారు కాదు, గుహల్లో సొరంగాలలో జొరబడి జీవనాన్ని సాగించవలసిన అవసరం లేదు. దేవుడు మనల్ని పిలుచుకుంది పని కొరకు. మరి నీ పిలుపును ఎప్పుడైనా గుర్తించావా? కొన్ని మాటలు చెప్తాను, జాగ్రత్తగా చూడండి దయచేసి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చదువుదామండి. ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు. 2వ వచనం చదవండి డైరెక్ట్గా. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా. ఏమండి, మనకు పిలుపుందంట. ఎందు నిమిత్తమైతే పిలిచాడో అది ముందు చూసుకోమన్నాడు. ఇందాక మనం చదువుకున్న వచనంలో 1వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 26వ వచనం, నిన్నెందుకు పిలుచుకున్నాడు, ఏ పని కొరకు నిన్ను పిలుచుకున్నాడో అది నువ్వు కన్ఫర్మ్ చేసుకో ముందు. సువార్తకుని పని నిమిత్తమా? సంఘ కాపరి పని నిమిత్తమా? వింటున్నారమ్మా నా మాటలు? సంఘంలో అధ్యక్షునిగా ఉండడానికా? సంఘ పెద్దగా ఉండడానికా? సంఘ కాపరికి సహకారులుగా ఉండడానికా? చాలా పనులు ఉన్నాయి కదండి. నిన్ను ఏ పని కొరకు దేవుడు పిలుచుకున్నాడో ఒకసారి చెక్ చేసుకో. ఎందుకంటే అహరోను పని వేరు, మోషే పని వేరు, బెసలేలు పని వేరు. అర్థమవుతుంది మీకు? అందరి పనులు ఒకటే కాదు. అలాగే క్రొత్త నిబంధనలో కూడా ఆత్మ అనుగ్రహించి వరాన్ని బట్టి వారి వారి పనులు దేవుడు నియమించాడు. కాబట్టి దేవుడు నిన్ను ఎందుకు పిలుచుకున్నాడో ఒకసారి ఆలోచించి ఇక్కడ ఏమంటున్నాడో చూడండి దయచేసి. 4:2లో మీరు పిలువబడిన పిలుపుకు ఏ పని నిమిత్తం పిలువబడ్డారో ఆ పనికి తగినట్టుగానే నీ పని చేసుకో. వాళ్ళతో కంపేర్ చేసుకోకు. అర్థమవుతుందమ్మా నా భాష మీకు? ఆయన పాటలు ఎరగదీసేస్తాడండి, నేను బాగాలేకపోతున్నాను అనుకోకు. ఆయన ఆ పని కోసమే నియమించుకున్నాడు దేవుడు, పిలుచుకున్నాడు దేవుడు.
నువ్వు వాక్యం బాగా చెప్తావుగా, అర్థమవుతుందమ్మా నా భాష మీకు? కాబట్టి దేవుడు నిన్ను ఏ పని కోసం పిలుచుకున్నాడు అనేది ఆ పనికి తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికంతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని. మన పిలుపు ఎలాంటిదట? ఇప్పుడే చదువుకున్నాం. ఉన్నతమైన. నేను ఇందాక అందుకన్నాను, బెసలేలు పిలుపు కంటే నీ పిలుపు ఏంటి చెప్పండి? నువ్వు గొప్పోడువా, బెసలేలు గొప్పోడా? అమ్మా, మనమే గొప్పోళ్ళం. వండర్ఫుల్ కదా. మన పిలుపు ఎలాంటి పిలుపట? ఉన్నతమైన పిలుపట. వండర్ఫుల్ అండి బైబిల్. మరి బెసలేలు పిలుపు ఉన్నతమైన పిలుపు అనలేదు. మరొక మాట చదువుదాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. 1వ అధ్యాయము 10వ వచనం చదవండి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనమా. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు. చాలమ్మా. ఇప్పుడు మీరు ఒక కన్ఫర్మేషన్కి రావాలట. బాగా వినాలన్నమాట. బెసలేల్ని ఎందుకు పిలుచుకున్నాడంటే, మందసము, మందిరము, అందులో ఉన్న పరికరాలన్నింటినీ సుమ్మి సమస్త విధములైన పదాన్ని నేను 2-3 మాటలు చదివించాను మీకు. ఆ పని అంతటిని ఎవరు చేయాలి? బెసలేలు ఒక్కడే. ఏది ఉన్నా కూడా ఆయనే చేయాలి. రైట్. అది ఆయనకు అర్థమైంది. ఆయన పిలుపు ఎందుకో ఆయనకు అర్థమైంది. దేవుడు బెసలేల్ని పేరు పెట్టి ఎందుకు పిలుచుకున్నాడో ఆ పని ఏంటో ఆయనకు అర్థమైపోయింది. ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాడు మనకి, దేవుడు నిన్ను నన్ను ఎందుకు పిలుచుకున్నాడో కన్ఫామ్ చేసుకో అంటున్నాడు. చూడాలి దయచేసి, అందరూ బైబిల్ ఓపెన్ చేయండి దయచేసి. మళ్ళీ చదవమ్మా మాట. సహోదరులారా, మీ పిలుపు ఎందుకు జరిగిందో, మిమ్మల్ని దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడో మీరు కన్ఫామ్ చేసుకోండి. కన్ఫామ్ చేసుకోకపోతే ప్రమాదం. జాగ్రత్త అంటున్నాడంటే ప్రమాదం ఉందనే కదా. అర్థమవుతుందండి మీకు? ఎందుకు ప్రమాదం అంటే, దేవుడు నిన్ను పిలుచుకుంది ఒక పని నిమిత్తం, నువ్వు చేసేది ఇంకొక పని. ఇప్పుడు నువ్వు దారి తప్పినట్టా లేదా? మాట్లాడరేంటండి? ట్రైను పట్టాల మీద వెళ్ళినంతసేపు బాగానే ఉంటుంది, మరి పట్టాలు తప్పితే ప్రమాదమేనా? రైట్. ఇప్పుడు దేవుడు నిన్ను ఒక పని కోసం ఆయన పిలుచుకున్నాడు, నడిపించుకోవాలనుకుంటున్నాడు. నువ్వు వేరేగా మరొక నిర్ణయం తీసుకున్నావు. వాస్తవంగా నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండిపోవాలి, నా ఆలోచనలు వేరుగా ఉన్నాయి. డిగ్రీ వరకు నేను సేవకుని అవుతానన్న నా జీవితంలో ఎప్పుడు కూడా ఊహించలేదు. నేను అనుకున్న దానిలో జాయిన్ అయ్యాను, కానీ నన్ను దేవుడు అందులో ఉంచాలి. ఎందుకంటే నిన్ను పిలిచింది నేను ఈ లోకంలో ఏదో ఒక చిన్న పిఎస్లో పోస్టింగ్ కోసం కాదు నాయన. రాష్ట్రాలు ఉన్నాయి, దేశాలు ఉన్నాయి, నా వార్తను మోసుకెళ్ళాలి, నా సువార్తను ప్రకటించాలి, అనేక ఆత్మలను నా కొరకు సంపాదించాలి. నువ్వెక్కడో రామాపురం అనే చిన్న కుగ్రామంలో, పెదచెర్లపల్లి మండలం అనే చిన్న మండలంలో, ప్రకాశం జిల్లా అని చిన్న జిల్లాలో అక్కడ ఉండిపోవడం నాకు ఇష్టం లేదు నాయన. నువ్వేదో గేదెలు కాసుకుంటాను, మేకలు కాసుకుంటాను, నేను అక్కడే ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదు నాయన. తండ్రి, నేను ఎదుటి మనిషితో మాట్లాడడానికి సిగ్గుపడేవాడిని, నేను మనికొత్తాను సేవకే, నువ్వే కావాలి నాయన నాకు. దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఎందుకు తెలుసా? ఉన్నతమైన పని ఒకటి ఉంది. ముగింపుకు వచ్చేసాం దాదాపుగా. ఆ పని ఏంటంటే, మీరు కూడా మందిరాలను కట్టాలా, మందిరాలను చెక్కాలా, విచిత్రమైన పని వారిగా మీరు తయారు కావాలనే దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడు. అయిపోయింది నా ప్రసంగం. అంటే కేవలం గుడికొచ్చి వెళ్ళిపోవడానికి కాదండి దేవుడు మనల్ని పిలుచుకుంటా. ఏమ్మా, కేవలం గుడికొచ్చి వెళ్ళిపోవడానికి కాదా? వారం వారం వచ్చి వెళ్ళిపోతే పరలోకం రాదు, గుర్తుపెట్టుకోండి దయచేసి. వారం గుడికి వచ్చి వెళ్ళిపోయినంత మాత్రాన పరలోకం
రాదు. అలాగయ్యే పని అయితే అపోస్తులందరూ గుడి కట్టేసుకొని మాట్లాడాలా, ఆదివారం గుడికి వచ్చి వెళ్ళిపోతే అయిపోయేది. మరి వాళ్ళెందుకు గ్రామాలు, ప్రాంతాలు, పట్టణాలు, పల్లెలు, ఎంత హింసాకాండండి బాబు! ప్రారంభ శతాబ్దంలో ఎంత హింస జరిగింది అనుకుంటున్నారు? విలనెవడో కాదు, ఒకనాటి సౌలు ప్రభుత్వం దగ్గర నుంచి అధికారం తెచ్చేసుకున్నాడు. ఏం చేయడానికి? క్రైస్తవం లేసేయడానికి. స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, ఈడ్చుకుపోవడమే. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా చెదిరిపోయినా కూడా ప్రభువుని విడవకుండగా సువార్తను ప్రకటిస్తూ సంఘాలను స్థాపిస్తూ మరలా ఫాలోఅప్ చేస్తూ ఉంటారు. ఇక్కడేదో చిన్న పాకేసామలే, అయిపోయిందిలే, కాల్సావాళ్ళు చేస్తారు, మనకి ఎందుకు లేని వెళ్ళిపోరట. ముందుకు వెళ్ళినా కూడా మరలా వచ్చి వాళ్ళు ఏం చేస్తారు? దర్శించి, అమ్మా సుబ్బమ్మ ఎలాగున్నావు, వెంకట్రావు ఎలాగున్నావు, ఆ రోజు నువ్వు విశ్వాస బీజం నీలో నాటబడింది కదా, బాప్తిస్మం తీసుకున్నావు కదా, పరిశుద్ధాత్మని వరాన్ని పొందుకున్నావు కదా, విశ్వాసంలో నిలకడగా ఉన్నావా, నీ ద్వారా ఎంతమందిని ప్రభావితం చేశావు, ఎంతమందిని ప్రభువులోకి ఆకర్షింపజేశావు. ఫాలోఅప్ చేస్తూ వచ్చారండి. చాలా కష్టపడ్డారు ప్రియులారా. నిజంగా మనం పత్రికలు చదువుతూ ఉంటే సువార్త 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 అనే పదాలే మనకు కనబడ. క్రొత్త నిబంధన స్టార్టింగ్ నుంచి మీరు చూడండి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను. ఏంటి ఈ సువార్త ద్వారా ఏం చేస్తున్నారంటే శిథిలమైపోయిన మందిరాలను తిరిగి చెక్కుతున్నారు, తిరిగి కడుతున్నారు. ఏంటా మందిరాలు? ఒకనాటి ప్రత్యక్ష గుడారము, ఒకనాటి ఆ ప్రత్యక్ష గుడారములో ఉన్న మందసము, ఒకనాటి సొలొమోను గారు కట్టిన మందిరము, వీటన్నిటికీ సాదృశ్యమే. చెప్పండి, కొత్త నిబంధనలో ఉన్న నిజమైన దేవుని మందిరం, ఆలయం, అదే మానవ దేహం. బెసలేలును పిలుచుకున్నది దేవుడు ప్రకృతి సంబంధమైన ఆలయాన్ని అందంగా నిర్మించడానికి. నిన్ను నన్ను దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు తెలుసా? ఆత్మ సంబంధమైన ఆలయాలు అనగా మానవులను, చెప్పండి, దేవుడు నివసించే ఆలయాలుగా అందంగా తీర్చిదిద్దడానికి. అతని చేతిలో ఉలుంది, సుత్తుంది, చెక్కడానికి, చెక్కుడు పని చేయడానికి నీ చేతిలో కూడా ఉలి ఉంది, సుత్యా ఉంది. దీన్ని ఏమన్నాడో తెలుసా? నా మాటలు బండను బద్దలు కొట్టు, సుత్త వంటివి కాదా. మరి ఇప్పుడు ఏం చేయాలి మనం? మీరే బెసలేళ్ళు అమ్మలం. పురుషులైతే బెసలేళ్ళు, స్త్రీలైతే అమ్మ యాడ్ చేయడమే. బెసలేలు అమ్మలు మీరే, బెసలేలు అయ్యలు మీరే. ఇప్పుడు మనం ఏం చేయాలి? సుత్త పట్టుకొని, చెప్పండి, ఉలి పట్టుకొని బయలుదేరాలి. ఎక్కడికి చెప్పండి? దేవుని కొరకు మందిరాలను చెక్కడానికి, శిథిలమైన మందిరాలను రూపుదిద్దడానికి బయలుదేరాలి. చెక్కేటప్పుడు కొంత నొప్పిగానే ఉంటుందిలేండి, ఉండదా? మందిరం ప్రారంభమైంది చెక్కడంలోనే ప్రారంభమైంది. ఆ రోజు బాగా చెక్కింది ఎవరో తెలుసా? పేతురు గారు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం చూడండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం వద్దామండి. ఇక్కడికి అందరు బైబిల్ ఓపెన్ చేద్దాం దయచేసి ప్లీజ్. 2వ అధ్యాయము ప్రసంగం చేస్తా ఉన్నాడంట. 22 వచ్చి నేను చదువుతాను, మీరు వినండి జాగ్రత్తగా. ఇశ్రాయేలీలారా, ఈ మాట వినుడి. పెంతెకోస్తు పండుగ దినాన పరిశుద్ధాత్మ పూర్ణులై, వింటున్నారు కదా? పరిశుద్ధాత్మ పూర్ణులై కడమ అపోస్తులతో పేతురు లేచి నిలబడి చేసిన ప్రసంగం అది. ఏమంటున్నాడో చూడండి. యూదులతో, అవిధేయులైన యూదులతో, ఓ అవిధేయులైన యూదులారా, ఇశ్రాయేలీలారా, ఈ మాట వినుడి. దేవుడు నజరేయుడైన యేసు చేత అద్భుతాలు చేయించాడు, మహత్కార్యాలు చేయించాడు, సూచక్రియలు చేయించాడు. ఇవన్నీ మీ మధ్యనే మీరు చూస్తుండగానే చేయించాడు కదా. ఇందులో దాపెరకమేముంది? ఇది మనిషి అన్నవాడు ఎవడైనా చేయగలడా? దేవుడు మాత్రమే చేయగలిగిన కార్యాలే కదా యేసు చేశాడు. అలాంటి యేసుని మీరేం చేశారు? దేవుడు నిశ్చయించిన సంకల్పము, ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరే 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 చంపేశారు. చంపింది ఎవరు? యేసుని. మీరే యేసుని చంపింది మీరే.
ఎలాగుంటుందండి ఆ మాటకి? ఎలాగుంటుందండి ఆ మాటకి? బాధ ఉండదండి? 36వ వచనం, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు కాదనుకొని చంపారు, రక్షకుడు కాదనుకొని చంపారు, రాజు కాదని చంపారు, అభిషక్తుడు కాదని చంపారు. మీరు చంపిన ఈ యేసునే మీకు దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. ఇది తెలియక చంపేశారా బాబు మీరు. ఇకనైనా ఇశ్రాయేలు వంశమంతయు యేసే దేవుడని రూఢిగా తెలుసుకోవాలి. తొక్క తీసేశాడండి, తాట తీసేశాడండి. యేసుని చంపింది మీరే, యేసుని చంపింది మీరే, యేసుని చంపింది మీరే. అయితే ఇప్పుడు ఏం చేయాలి మరి? చేసేది ఏమి లేదు, ఇక వేరే ఆప్షన్ ఏం లేదండి. సరెండర్ అయిపోయారంట ఈ ప్రసంగానికి. ఎవరు? యూదులందరూ, ఇశ్రాయేలీయులు సరెండర్ అయిపోయి మోకాళ్ళేసారట. మోకాళ్ళేసి అంటున్నారు కదా, బాబాయ్ జరిగింది ఏదో జరిగింది, అయింది ఏదో అయిపోయింది. ఏమండి, నిజంగా ఇది చాలా ఉత్తమమైన పని అండి. తగ్గించుకొని మోకరించి తప్పు అయిపోయింది అనడం కంటే గొప్పదైన పని మరొకటి ఏమీ లేదు. తప్పోయింది అయ్యా బాబు, క్షమించండి అయ్యా. ఇప్పుడు ఏం చేయాలి ఇంతకు? మేము చేసిన పాపం, మేము చేసిన పాతకం పోవాలంటే మేమేమి చేయాలి? ఆ మాట ఎప్పుడు అన్నారో తెలుసా? ఆ మాట ఎప్పుడు అన్నారో తెలుసా? సుత్తి తీసుకున్నాడు. చెప్పండి, సుత్తి ఎవరు తీసుకున్నారు? పేరు. సుత్తి తీసుకున్నాడు. వాక్యమేనా? యేసును గురించేనా మాట్లాడుతున్నాడు? యేసును గురించిన సువార్తను చెబుతున్నాడు. ఏమండి? రైట్, అదే సువార్త అక్కడే రాయబడింది. మీరు ఆయన చంపేశారు. 24వ వచనం చదివితే, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం, మరణ వేదనలను తొలగించి 3వ దినాన పునరుద్ధానుడై తిరిగి లేచేలా దేవుడు ఆయనకి శక్తిని అనుగ్రహించాడు. అంటే యేసుక్రీస్తు సువార్తను ప్రకటిస్తూ ఉంటే శిథిలమైన మందిరం చెక్కబడతా ఉంది. చూడండి అన్నమాట. వారు ఈ మాటలు విని, 37వ వచనం, వారు ఈ మాటలు విని హృదయములో, అంటే ఈ మాట సుత్తి వంటి మాట హృదయాన్ని ఏం చేస్తుంది? హృదయాన్ని ఏం చేసింది? కింద పుట్టినోట్లో ఉంటుంది చూడండి. చెక్కుతుందా? మాట చెక్కుతుందా? మాట పొడుస్తుందా? మాట రూపుదిద్దుతుందా? రూపుదిద్దు. మాట మార్పు తీసుకొచ్చిందా? అదేంటండి, ఎక్కడో పనికిమాలిన రాయి ఒకటి ఉంటాడండి, ఆ రాయికి ఆకారం ఉండదండి, తెచ్చిన తర్వాత మార్పు వస్తుంది. అది శిల్పి చేతిలోకి వస్తే శిలగా మారుది. అలాగా ఈ లోకంలో ఎందుకు పనికిరాని వారిగా ఉన్న మనలను సువార్త ద్వారానే కదా దేవుడు చెక్కాడు. నీకు నాకు ఎవరో ఒకరు వాక్యాన్ని, సువార్తను ప్రకటిస్తేనే కదా మనం దేవునికి ఇంపైన, దేవునికి అనుకూలమైన, దేవుడి నివాసయోగ్యమైన మందిరాలుగా మార్చబడ్డాం. అంటే మనం ఇప్పుడు బెసలేళ్ళుగా మనం చేయవలసిన పని ఏంటంటే, నిజమైన ఆలయాలు, నిజమైన మందసాలు, నిజమైన మందిరాలను మనము తిరిగి నిర్మాణం చేయాలి, రూపు దిద్దాలి. అది కేవలం వాక్యము, సువార్తతోనే సాధ్యం. మరి ఇది చేయాలంటే పాయింట్కి వస్తున్నాను, ఎండింగ్కి వస్తున్నాను. బెసలేలకి తనంతట తాను ఏమీ చేయలేడు, మనం కూడా మనంతట మనం ఏమీ చేయలేం. మరి బెసలేల ఇన్ని పనులు చేయగలిగాడంటే, మల్టీ టాలెంటెడ్ అయితే ఎందుకయ్యాడు అలాగంటే, అక్కడ ఒక పదం మనం చదువుకున్నాం, పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు కాబట్టి ఆయన సమస్తము చేయగలిగాడు. రైట్, ఎండింగ్కి వస్తున్నాను. మనము కూడా ఒక వ్యక్తిని ప్రభువులోకి నడిపించాలంటే, ఒక వ్యక్తికి మారు మనసు కలిగే మాటలు చెప్పాలంటే, ఒక వ్యక్తిలో మార్పు తీసుకురావాలంటే, మనకు బాగా చదివేసుకున్నాం కదా, నోరు బాగా తిరిగేస్తుందని పొలోమంట ప్రసంగాలు చేసేసినంత మాత్రాన ఆత్మలు రక్షించబడవు బిడ్డ. ఏదో ఇంగ్లీష్లో ఫ్లూయెన్సీ ఉందని, తెలుగులో అనర్గళంగా మాట్లాడగలనని అందుకంటాడు పౌలు కూడా అదే మాట అంటాడు. ఏమండి, నేను మాట నేర్పరిని. మాటలు నేర్పరితనాలు ఏమండి, మన చదువుకున్న చదువులు ఒక ఆత్మను రక్షించలేవండి. ఆత్మకార్యం జరిగితే తప్ప ఆత్మ రక్షించబడదు. అంటే మనలో
పరిశుద్ధాత్ముడు ఉండాలి, మనకు జ్ఞానం ఇవ్వాలి, వివేచన ఇవ్వాలి. ఆ ఆత్మ చెప్పు మాటలే మనం వారికి చెప్పినప్పుడు ఆ వ్యక్తుల కార్యం జరుగుద్ది. నిజమండి. కాబట్టి ఒక వ్యక్తిని దేవుని మందిరంగా మనం మలిచే ఎవరిలాగా తయారవ్వాలా? బెసలేళ్ళులాగా తయారవ్వాలంటే, ఒక వ్యక్తిని మలచాలంటే మనలో ఏ శక్తి కావాలి? పరిశుద్ధాత్మ శక్తి. అప్పుడే మనం సువార్త ప్రకటించగలం, అప్పుడే మనం ఒక వ్యక్తిని రక్షణలోనికి నడిపించగలం. ఆత్మ సహాయం లేకుండా ఎవ్వరు సువార్త ప్రకటించలేరు. దీని ఆపోజిట్గా మీరు ఆలోచించాలి. ఎవ్వరూ సువార్తకు వెళ్ళట్లేదంటే 100% ఆ బిడ్డకు బాగా అర్థమైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంతకు ఆమెకు అర్థమైంది చాలు నాకు. ఆత్మ పరిశుద్ధాత్మ ఉన్నవాడు సువార్త ప్రకటించకుండా ఉండలేడు. నశించిపోతున్న ఆత్మలను దేవుని యొద్దకు నడిపించకుండా ఉండలేడు. శిథిలమైపోతున్న ఆత్మ సంబంధమైన మందిరాలనగా మానవ దేహాలను తిరిగి కట్టకుండా ఉండలేడు. బాగు చేయకుండా ఉండలేడు. అసలు ఆత్మల పట్లే మనకు భారం లేదంటే, సువార్త ప్రకటించాలన్న ఆలోచనే మనలో లేదంటే, అంటే మనలో ఏమీ లేదు. అంతే సింపుల్. మరి ఏం చేద్దాం? యేసు ప్రభు అన్నాడు కదా సాక్షాత్తు యోహాను సువార్తలో, ఆత్మ లేని వాడు నా వాడు. మనం ఎవరి వారం అండి? వందనాలండి బాబు. మనం ఎవరి వారం? ఆత్మ ఉందా అసలు మనలో? ఆత్మ ఉందా? ఆత్మ ఉంటే మనం ఖాళీగా ఉండలేమే. ఆత్మ ఉంటే మనం ఇంట్లోనే బందీలుగా ఉండలేమే. ఆత్మ ఉంటే 4 గోడల్లో సంఘానికి పరిమితం కాలేమే మనము. మనలో ఆత్మ ఉంటే ఆత్మ తీవ్రత ఎలాగుంటుందో తెలుసా? ఆత్మ ఉన్నవాడు ఎలాగుంటాడో తెలుసా మీకు? చూస్తారు ఒకసారి బైబిల్లో. ఆత్మ ఉన్నవాడి పరిస్థితి ఎలాగుంటుందో చూడండి. ఆత్మ నిజముగా పరిశుద్ధాత్మతో నిండుకునినవాడు, పరిశుద్ధాత్మ పూర్ణుడు ఎలాగుంటాడు? కొన్ని మాటలు చూపిస్తాను, దయచేసి అందరూ బైబిల్లో పనిచేయండి దయచేసి. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనం. అపోస్తుల కార్యములు తీసారా? 1వ అధ్యాయం 8వ వచనం. యేసు ప్రభు చెప్తున్నాడు, శిష్యులతో చెప్తున్నాడు. అప్పటికి ఇంకా పరిశుద్ధాత్మ రాలేదు భూమి మీదకి. ఏమండి? యేసు ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచాడు, ఇంకా ఆయన పరలోకానికి వెళ్ళలేదు. చివరి దినాల్లో ఉన్నాడు. 40 days భూమి మీద ఉన్నాడు. పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత ఈ 40 దినాలు ఉండి అనేకమైన సంగతులు వారికి బోధిస్తూ ఒక అద్భుతమైన సంగతి చెప్పాడు. నేను వెళ్ళాక పరిశుద్ధాత్మ భూమి మీదకి రాబోతున్నాడు. ఆయన వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో చెప్తున్నాడు చూడండి 8వ వచనంలో. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఒక వ్యక్తిని మలచడానికి, మార్చడానికి మన శక్తి, దౌర్భాగ్యులారా, దుర్మార్గులారా, మత మార్పిడి అంటున్నారు. మనిషి సాటి మనిషిని మార్చలేడు రా నాయనా. మరి ఒక వ్యక్తి మారాడంటే కారణం ఏంటో తెలుసా? అది పరిశుద్ధాత్మ కార్యం. ఇదొకటి తగిలించుకున్నారు ఈ మధ్య. ఏంటంటే మత మార్పిడి. ఆర్ఆర్కి మూర్తి ఏమన్నా ఏం తింగరోడా? ఎవరు మార్చారు ఆయన్ని? ఎవరు ప్రలోభ పెట్టారు ఆయన్ని? పెద్ద పెద్ద వీర బ్రాహ్మణులు లాంటి వాళ్ళే ప్రభు పాదాల దగ్గరకు వచ్చారంటే వాళ్ళు మారడానికి గల కారణం ఏంటో తెలుసా? అది పరిశుద్ధాత్మ శక్తి. అందుకంటున్నాడు చూడండి, ఇదిగో మీ మీదకి పరిశుద్ధాత్ముడు వస్తాడు, అప్పుడు మీరు శక్తి నొందుతారు. శక్తి నొందని మీరు, పరిశుద్ధాత్మను పొందుకున్న మీరు ఇంట్లోనే కూర్చోరు. మరి ఏం చేస్తారట? పరిశుద్ధాత్మను పొందిన వాళ్ళు ఏం చేస్తారో చెప్తున్నాడు చూడండి. మీ సొంతూరులోను, పక్కూరులోను, పొరుగురులోను, బూదిగంతములందంతటా నా సాక్ష్యం చెప్తారు, నా కొరకు సాక్షులుగా ఉంటారు. అవసరమైతే నా కోసం హతసాక్షులుగా మారిపోతారు. అది మ్యాటర్. ఎవరితన్నమాట ఇది? సాక్షాత్తు అపోస్తులుడు, శిష్యులతన్నమాట. అంటే పరిశుద్ధాత్మను పొందినోడు ఏం చేస్తాడట? తన గ్రామాన్ని అనగా యెరూషలేమును మార్చుకుంటాడు. రెండోది యోదయ పక్క దేశాన్ని మార్చుకుంటాడు. మూడోది సమరయ అన్య దేశాన్ని కూడా మార్చుకుంటాడు. ఈ మార్చుకునే క్రమంలో, శిథిలమైన మందిరాలను కట్టే క్రమంలో అవసరమైతే పేకిచ్చేస్తాడు.
ఏమిచ్చేస్తాడు? తలకాయ ఇచ్చేస్తాడు. ఆనందంగా సుమి, ఆనందంగా ఇచ్చేస్తాడు. మరి మనం ఎందుకండి మన ఊరిలో చెప్పుకోవట్లేదు సువార్త, పక్క ఊరిలో చెప్తలేదు, పొరుగురులో అన్ని ఊర్లో కూడా ఏ ఊర్లో చెప్తలేదు. పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళు ఏం చేశారట? సొంతూరు యెరూషలేములో, యోదయ, పక్కూరులో, సమరయ, అన్ని ప్రదేశాల్లో భూదిగంతముల వరకు ఏం చేశారట? నేను పోలవరం దాకా వచ్చాను, కానీ నిజంగా చెప్తున్నాను దైవ సాక్షిగా, ధర్మవరం చాలాసార్లు వచ్చాను నేను, కానీ ఈ లోపలికి ఎప్పుడు రాలేదు. నేను చాలా ఆనందపడుతున్నాను. మేము కూడా అంటే మా సెలక్షన్ ఎలాగ ఉంటుందంటే, ప్రార్థన చేసుకుంటాం, తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఛానల్ కోసం ఎదురు చూస్తాం, ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులు అస్సలు బాగోలేవు. అలాగని చెప్పేసి మాకు తెలిసిన వాళ్ళు ఉండి మా ప్రాణాలకు అడ్డుపడతారని కాదు, దారి చూపించడానికి మాత్రమే. మీరు మా క్యాప్షన్ చూశారో లేదో నాకు తెలియదు, కానీ సువార్తను ప్రకటించుటకు మాత్రమే కాదు, మా ప్రాణములను ప్రభు కొరకు ఇవ్వడానికి సిద్ధపడి ఉంటిమి. అది మా క్యాప్షన్. అర్థమవుతుంది మీకు? కేవలం సువార్త ప్రకటించడమే కాదు, ప్రభు కోసం మా ప్రాణాలు ఇవ్వడానికి కూడా మేము తెగించే సిద్ధపడే బయటకు వచ్చేస్తున్నాం. ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా ఎవరు చంపినా చంపకపోయినా ఖచ్చితంగా మా ప్రాణాలు సువార్తలోనే సాగాలి, ముగించాలి. విషయానికి రండి. పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళు ఏం చేస్తున్నారట? సువార్త ప్రకటించకుండా ఉండలేరు. మరొక మాట కూడా చూడండి దయచేసి, 4వ అధ్యాయం 1వ వచనం. 4వ అధ్యాయం 1వ వచనం. వాక్యాన్ని, సువార్తను కూడా పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళు ఏం చేస్తారో చూడండి దయచేసి. ఒరే బాబు ఆగరా, నీకు నమస్కారం, చేతులోంచి తీసి, లేదంటే ఆయన కూడా బయటికి తీసుకెళ్ళు. చదవండి అమ్మ దయచేసి 4వ అధ్యాయం. అందరు బైబిల్ తీయాలి దయచేసి. అందరూ 4వ అధ్యాయం తీశారమ్మా. 31 చదువమ్మా దయచేసి. 31. వారు ప్రార్థన చేయగా వారు కూడి ఉన్న చోటు కంపించను. అప్పుడు వారందరూ వినాలి, వినాలి. దేంతో నిండుకున్నారు? దేంతో నిండుకున్నారు? పరిశుద్ధాత్మతో నిండుకుని వారు దేవుని వాక్యాన్ని ధైర్యంగా బోధిస్తున్నారు. పాయింట్కి రావాలి మీరు. పరిశుద్ధాత్మనోడు ఏం చేస్తాడు? అడుగొట్టేస్తాడేమో, ఇడి తిట్టేస్తాడేమో, ఈ వీధిలోకి వెళితే ప్యాన్నీళ్ళు జల్లేస్తారేమో, చీరేస్తారేమో, బాధేస్తారేమో అని భయపడ్డో. ఏం చేస్తాడు పరిశుద్ధాత్మనోడు? ధైర్యంగా వాక్యాన్ని. మరి మనం ఎందుకు వెళ్ళలేకపోతున్నాం? గ్రామాలకు మనం సువార్తను ఎందుకు తీసుకెళ్ళలేకపోతున్నాం? కొట్టేస్తారు, చంపేస్తారనే భయంతోనే కదా. అర్థమవుతుంది మీకు నా భాష, నా బాధ? నీలో నిజంగా పరిశుద్ధాత్ముడు ఉంటే, బాప్తిస్మము తీసుకున్న మీలో పరిశుద్ధాత్ముడు ఉంటే, లోకములో దేనికి మనం భయపడం. తప్పు చేస్తే భయపడాలి, సువార్త ప్రకటించడం తప్పు కాదు. దేవుడు మనకిచ్చిన గ్రేట్ కమిషన్, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు. దీనికి లోకంలో ఎవడి అధికారం కావాలి మనకి? లోకంలో ఎవడి పర్మిషన్ కావాలి మనకి? రాజ్యాంగం ఇచ్చింది మనకు పర్మిషన్, మళ్ళీ సపరేట్గా పర్మిషన్ ఎవడిస్తాడండి బాబు? తింగర ప్రశ్నలు అడిగే వాళ్ళు కనపడుతుంటారు అక్కడక్కడ. ఏమండి మీకు సువార్త ప్రకటించడానికి పర్మిషన్ ఉందని? సువార్త ప్రకటించడానికి మనిషి పర్మిషన్ ఏంటండి? నాకు అర్థం కాదు. సువార్త ప్రకటించడానికి ఆల్రెడీ దేవుడు పర్మిషన్ ఇచ్చాడు, రాజ్యాంగం కూడా ఇచ్చింది. ప్రత్యేకంగా దీనికి ఒక అధికారం ఉండడు. ఇది తెలియని ప్రతి మూర్ఖుడు పర్మిషన్ ఉందా, పర్మిషన్ ఉందా, పర్మిషన్ ఉందా, వాళ్ళకి అలాంటి వాళ్ళని నోరు మేపించడానికి కూడా మేము ఒక సిగ్గు బిళ్ళ మెళ్ళ వేసుకొని తిరుగుతూ ఉన్నాం. చీను నీ దగ్గర ఉందా బిళ్ళ? అలాంటి పనికిమాలలో ఈ లోకంలో ఉన్నారని చెప్పేసి వాళ్ళ నోరు కూడా మూయించడానికి మేము పర్మిషన్ ఒకటి పట్టుకొని తిరుగుతూ ఉన్నాం. అర్థమవుతుంది మీకు? మరి లోక చట్టాన్ని కూడా వాడుకోవాలిగా. రండి దయచేసి, మనలో నిజంగా పరిశుద్ధాత్ముడు ఉంటే మనం ఏం చేయకుండా ఉండలేము? వాక్యాన్ని బోధించకుండా ఉండలేము. ఒకవేళ బోధించినా కూడా ఎలా బోధిస్తాం మనం? ఎందుకంటే నీలో ఉన్న ఆత్మ పిరికితనము గల ఆత్మ కాదు బిడ్డ. మరొక మాట చూడండి దయచేసి, మరొక మాట చూడండి దయచేసి. 6వ అధ్యాయం 3వ వచనం. 6వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులు. పాయింట్కి రావాలి దయచేసి. 7 సంఘములో ఉన్నటువంటి వారు 7
దేంతో నిండుకొనిన వారు? ఫస్ట్ పాయింట్ నోట్ ఇచ్చేయండి, ఆత్మతో నిండుకొనిన వారు. వింటున్నారా? ఆత్మతో, మన పాయింట్ ఇదే, ఆత్మతో నింపబడిన వారు. ఆ ఆత్మతో నింపబడిన వారిలో ఒకడే స్టెఫెను, ఒకడే ఫిలిప్పు. ఉన్నారు కదా వాళ్ళు. స్టెఫెను ఉన్నాడు 7గురిలో, ఫిలిప్పు కూడా ఉన్నాడు. అవునా కాదా? మరి ఆత్మతో నింపబడిన స్టెఫెను ఏం చేస్తున్నాడు? 8వ వచనం, స్టెఫెను కృపతోను బలముతోను నిండుకొనిన వాడై ఆయన దగ్గరికి దేశాల నుంచి వచ్చారంట తర్కించడానికి. ఎవరితో వాదించడానికి వచ్చారు? ఆత్మ పొందిన, ఆత్మ కలిగిన స్టెఫెనుతో వాదించడానికి దేశాల నుంచి వచ్చారంట. ఎక్కడి నుంచి వచ్చారు? ఇదిగోండి మా బిల్ల, ఎవరైనా పర్మిషన్ ఉందన్నాడు అనుకోండి, ఇదిగోరనైనా అంట, అంతే, అయిపోయింది. ఇంకా నోట్లో మాట్లాడడానికి ఏముండదు, ఇక మళ్ళీ జోబులు పెట్టుకుని వెళ్ళిపోవడం. సరే, 2 విషయానికి 2 దయచేసి చదవండి అమ్మ, దయచేసి. ఏమని ఉంది చూడండి. దేశాల నుంచి వచ్చారంట. చూడండి దయచేసి 9వ వచనంలో, లిబర్తియా నుండి, కురేనియుల సమాజంలో నుండి, అలెగ్జాంద్రియుల సమాజంలో నుండి, కిలికియా దేశము నుండి, ఆసియా దేశము నుండి చాలా మంది వచ్చారు. స్టెఫెనుతో తర్కించారు. స్టెఫెనుతో ఏం చేశారట? తర్కించారు. ఎవరు వచ్చారు? జ్ఞానులు. ఎక్కడి నుంచి వచ్చారు? దేశ విదేశాల నుంచి వచ్చారు. అప్పుడు చూడండి 10వ వచనం, మాటలాడుట యందు స్టెఫెను అగపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరించలేకపోయిరే. శాతగానోడు ఏం చేస్తాడు? చంపేస్తాడు. అంతే కదా, అంతే కదా. కొట్టలేనోడు బూతులాడతాడు, దెబ్బలాలేనోడు ఏం చేస్తాడు? బూతులాడతాడు. వాదించి ఒప్పించి గెలిపించడానికి జ్ఞానం లేని మూర్ఖుడు ఏం చేస్తాడు? కొట్టి చంపేస్తాడు. ఇక్కడ వాదించలేక ఏం చేశారు? చంపేశారు, అంతే. అంతకుమించి ఏం చేస్తారు? పరిశుద్ధాత్మ ఉన్నవాడు యేసే నిజమైన దేవుడని నిరూపిస్తూ ఒప్పిస్తూ అవసరమైతే ఆయనే నిజమైన దేవుడని ఒప్పించట్ల ప్రాణాన్ని కూడా పణంగా పెట్టేస్తాడు. ఆత్మపూర్ణులైనవు. ఆ తర్వాత ఫిలిప్పు మనకు కనపడతాడు. ఫిలిప్పు కూడా ఏం చేశాడు? ఆత్మను పొందినవాడైన ఫిలిప్పు. అదేంటమ్మా అలాగున్నారు? 6వ అధ్యాయం 3వ వచనంలో చదువుకున్నాం కదా, ఆత్మతో నింపబడిన 7గురు అన్నారు. ఆ 7గురులో ఫిలిప్పు లేడా? ఉన్నాడా లేడా? 5వ వచనం 3వ లైన్లో స్టెఫెను, రెండోది స్టెఫెను, ఫిలిప్పు. ఇప్పుడు స్టెఫెను గురించి మాట్లాడానా? పరిశుద్ధాత్మను పొందుకున్న వాడు యేసు ప్రభుని గురించి మాట్లాడకుండా ఉన్నాడా? లేదు. వాదించాడు, ఒప్పించాడు, యేసే దేవుడని చెప్పాడు. దేవుడని చెప్పాడా లేదా స్టెఫెను? ఒకవేళ మీకు డౌట్గా ఉంటే దయచేసి 51వ వచనం, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యానికి లోపరచనలను వారలారా, మీ పితరులు చేసిందే మీరు చేస్తున్నారు. ఇప్పుడు నాలో ఉన్న పరిశుద్ధాత్మను కూడా, నన్ను కాదరా మీరు ఎదిరించేది, దౌర్భాగ్యులారా, నాలో ఉన్న పరిశుద్ధాత్మని మీరు ఎదిరిస్తున్నారు. మీ పితరులు ఏం చేశారు? ప్రవక్తలు అందరూ చంపేశారు కదా. ఆ నీతిమంతుడు అనగా యేసు రాకను గురించి ముందుగానే చెప్పిన ప్రవక్తలను కూడా మీరే చంపేశారు కదా. ఆయన్ను కూడా మీరే అప్పగించి హత్య చేశారు. నన్ను బతకనిస్తారని నేను ఎందుకు అనుకుంటా? ప్రవక్తల్ని చంపారు, యేసుబాబు గురించి ప్రవచించిన ప్రవక్తల్ని చంపారు, ప్రవచించగా వచ్చిన యేసును చంపారు. నన్ను బ్రతకనిస్తారని నేనెందుకు అనుకుంటా అని చెప్పండి. చంపేశారా? చంపేశారు. తర్వాత ఫిలిప్పు కూడా ఏం పొందుకున్నాడని చదువుకున్నాం 6:3లో, పరిశుద్ధాత్మను కలిగిన వాడు. ఆయన ఏం చేస్తున్నాడో చూడండి దయచేసి. 8:1 ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస, అపోస్తులు తప్ప అందరు చెదరిపోయారు. 4వ వచనం, కాబట్టి చెదరిపోయిన వారు సువార్తను ప్రకటిస్తున్నారు. అంటే వాళ్ళు చెదరిపోయిన దేన్ని వదలట్లేదు అంటే, ఆత్మ కలిగిన వాడు దేన్ని వదలడు? అది పాయింట్. నీలో పరిశుద్ధాత్మ ఉంటే నువ్వు సువార్త ప్రకటించడం మానవు. అది ఎలాంటి పరిస్థితి అయినా. ఇక్కడ చూడండి, యెరూషలేమునందు గొప్ప హింసల్లో కూడా, శ్రమల్లో కూడా, బాధల్లో కూడా పరిశుద్ధాత్మను కలిగిన వాడు సువార్త ప్రకటించడం మానడు. చూడండి బైబిల్ ఎన్ని మాటలు ఉన్నాయి ప్రియులారా. నేనేమైనా కొత్తగా రాసుకొచ్చానేటి? ఆత్మలు కలిగిన వాడు ఏం చేస్తున్నాడో చూడండి. ఆ ఎంచుకోక ఎలాంటి ప్రాంతం ఎంచుకున్నాడట? అప్పుడు ఫిలిప్పు, 5వ వచనం, అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు?
ఏం తీసుకెళ్ళాడు? సువార్తను మోసుకెళ్ళాడు. దయచేసి మరొక మాట ఇదే బైబిల్లో నుంచి మనం చూద్దాం. క్రీస్తునందు ప్రియులరా, 7వ అధ్యాయము 8వ అధ్యాయము 4వ వచనం చదివారు కదా. ఈ విధంగా మనం చదువుతూ వెళితే యేసు ప్రభుని టచ్ చేసి నేను ముగిస్తాను. లోక సువార్త 4వ అధ్యాయం 1వ వచనం. లోక సువార్త 4వ అధ్యాయము 1వ వచనం. చాలమ్మా. యేసు ప్రభు కూడా దేంతో నడిపింపబడుతున్నాడు? పరిశుద్ధాత్మ పూర్ణుడయ్యాడా? ఏం చేస్తున్నాడు అయ్యా ఆయన? డైరెక్ట్ వచ్చినని చెప్తాను, బాగా చూడాలి. 18వ వచనం. 18వ వచనం. ప్రభు ఆత్మ నా మీద, నాలో ఉన్నది. ఆత్మను కలిగినోడు ఏం చేయాలంట? యేసు ప్రభు ఏం చేశాడు? చెప్పలేదా? ప్రకటించలేదా? మరి మనం ఏం చేస్తున్నాం? అపోస్తుల్లో ఆత్మను కలిగిన వాళ్ళు సువార్తను మానట్లేదు. ఆత్మను కలిగిన యేసు ప్రభు కూడా సువార్తను. మరి మనమేం చేస్తున్నాం? అది నా ప్రశ్న. సువార్త అంటే ఏదో కాదండి. మారు మనసు లేని ఒక వ్యక్తిని, సాతానుకు నిలయమైన ఒక వ్యక్తిని దేవుని ఆలయంగా మార్చడమే సువార్త. బెసలేలు కట్టింది ప్రకృతి సంబంధమైన మందిరం అయితే, మనం కట్టవలసిన మందిరం ఏంటో తెలుసా? ఆత్మ సంబంధమైన మందిరం. ఆ మాట చదువుదాం, ముగించుకుందాం దయచేసి. అందరూ బైబిల్ ఓపెన్ చేయండి. అందరూ బైబిల్ ఓపెన్ చేయండి దయచేసి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు ప్లీజ్. చాలా ఒకసారి ఆగండ్రా. అమూల్యమును సజీవమునైన రాయి అన్నాడు. మనల్ని దేంతో పోలుస్తున్నాడు తెలుసా? రాళ్ళు అంటున్నాడు. మనం ఎలాంటి రాయమంట? దేవుడికి అమూల్యమైన రాయమంట మనం. రెండోది, మనం ఏ రాయమంట? సజీవమైన రాయమంట. బెసలేలు చెక్కింది ప్రకృతి సంబంధమైన రాయి. మనము చెక్కవలసింది ఆత్మ సంబంధమైన సజీవమైన రాళ్ళు. అందుకంటున్నాడు, మనుషుల చేత మనం విసర్జించబడ్డాం, కానీ దేవుడు మాత్రం మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎందుకో తెలుసా? మందిరాలను చెక్కడానికి. ఏ మందిరాలను తెలుసా? ఆత్మ సంబంధమైన మందిరాలు. అది చెప్తున్నాడు చూడండి దయచేసి. ఆ అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వారై. మనం రాళ్ళం, ప్రభు దగ్గరకు వచ్చాం. ఎందుకు వచ్చామో చెప్తున్నాడు చూడండి. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి, సజీవమైన రాళ్లగా మనముండి ఆత్మ సంబంధమైన మందిరాలను కట్టడానికి. ఆ రోజు ప్రకృతి సంబంధమైన మందిరాన్ని కట్టడానికి బెసలేలును పేరు పెట్టి పిలుచుకుంటే, ఈరోజు నిన్ను నన్ను ఎందుకు పిలుచుకున్నాడో తెలుసా దేవుడు? ఆత్మ సంబంధమైన మందిరాలు అంటే పరిశుద్ధాత్ముడు నివసించే మానవ దేహాలను, హృదయాలను కట్టడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. కొత్త నిబంధనలో దేవుని ఆలయం ఏంటి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:20 అంటాడు. అదే కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో కూడా మనిషిని చేస్తా ఉన్నాడు. నీ దేహము దేవునికి ఆలయమని నీవెరుగవా? నీలో పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడని నీకు తెలియదా? మీరు జీవము గల దేవునికి ఆలయమై ఉన్నారని మీరు ఎరుగురా? దేవుడు మీలో నివసించుతున్నాడని మీరు. ఎన్ని మాటలు ఉన్నాయండి బైబిల్లో. అంటే దేవుని ఆలయాలు, దేవుడు ఉండవలసిన ఆలయాలు మానవ దేహాలు. ఈ దేహాలను దేవుడు ఉండే ఆలయాలుగా మలచవలసిన బెసలేలు ఎవరో తెలుసా? సువార్తికులమైన మనమే. ఇప్పుడు మనకు శక్తి సరిపోదు కనుక ఏం చేయాలి? మనం పరిశుద్ధాత్మ శక్తి మీద ఆధారపడి. బెసలేలు తన సొంత శక్తి వల్ల నైపుణ్యతను, జ్ఞానమును, వివేకాన్ని సంపాదించి తయారు చేయలేవే.
మరి దేనివల్ల ఆయనకు అంత జ్ఞానం, అంత వివేచన, అంత తెలివి వచ్చిందంటే పరిశుద్ధాత్మ శక్తి. ఈరోజు కూడా సువార్తలో మన జ్ఞానం పనిచేయదు, సువార్తలో మన బలం పనిచేయదు, సువార్తలో మన శక్తి పనిచేయదు. పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే ఖచ్చితంగా ఆత్మకార్యం జరుగుద్ది. వాక్యాన్ని ప్రకటించడమే నీ పని, విత్తనం జల్లుకుంటూ వెళ్ళిపోవడమే నీ పని. అది మొలకెత్తాలా చావాలా అన్నది దేవుని నిర్ణయం. మనం అనుకుంటాం తెగ చేసాంలే, ఇంటింటి కరపత్రం మంజం, ఎవడు చూశాడు అంటాడు, ఎవడు చదివాడు అంటాడు, ఎప్పుడో పొయ్యిలోకి వెళ్ళిపోయి ఉంటాయిలే అనుకోవచ్చు నువ్వు. ఇక నేను అదే ఒకే మాట చెప్తా ఉంటా నాతో వచ్చిన సహోదరులకు, సోదరిమణులకు. మనం ఇంత కష్టపడ్డాం, ఈరోజు వేల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాం. ఈ ట్రావెల్ పర్పస్ కావచ్చు, కరపత్రాలు కావచ్చు, లేదంటే వచ్చిన మనకి భోజనాలు కావచ్చు. ఒక్కరు ఆలోచించినా చాలు, మనం పడ్డ ఈ ప్రయాస ఈ రోజంతటికి ఒక్క వ్యక్తి ఆలోచించినా చాలు. ఎందుకంటే 99 మంది నీతిమంతుల కంటే ఒక్కడు ఆలోచించి మారితే చాలు, పరలోకమందు దేవునికి చాలు కదండి. చాలా లేదా? చాలండి. ఇక్కడ చివరికి ఒక మాట చెప్తాను. ఈ పని చేస్తున్నప్పుడు లోకము నిన్ను గుర్తించినా గుర్తించకపోయినా దేవుని దృష్టిలో ఉన్నావని మాత్రం మర్చిపోకు. లోకము నీకు బహుమానం ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుని దగ్గర నీకు బహుమానం ఉన్నదని మాత్రం మర్చిపో. లోకం నిన్ను మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా బలా నమ్మకమైన దాసుడనే పిలుపు ఒకరోజు ఉన్నదన్న సంగతే మర్చిపోకు. ఈ లోకం నిన్ను చంపినా చంపకపోయినా ఖచ్చితంగా ఒకరోజు నీకు చావున్నదన్న సంగతి మాత్రం మర్చిపోకుండా, శ్వాస ఉండగానే నీ విశ్వాసాన్ని కాపాడుకుంటూ, శ్వాస ఉండగానే సువార్తనే శ్వాసగా తీసుకుని, ఏమండి, ఈ శ్వాసను సువార్తగా మలుచుకొని అనేకులకు ప్రకటించండి. ఈ సుత్తిని తీసుకోండి, శానాన్ని తీసుకోండి, లేదంటే ఉలిని తీసుకోండి. శిథిలమైన మందిరాలను తొలచండి, మలచండి, నిర్మించండి, రూపుదిద్దండి, దేవుడు నివసించే ఆలయాలుగా మార్చండి. ఎందుకంటే దెయ్యాలకు నిలయం అయిపోయినాయి. ఏంటివి? మానవా దెయ్యాలు వెళ్ళగొట్టాలి, దేవుణ్ణి అందులో ప్రతిష్ఠత చెయ్యాలి. అది చెయ్యవలసిన బాధ్యత బెసలేలుగా మన మీదనున్నదని బెసలేలు నేర్పే ఉన్నతమైన పాఠం. బెసలేలును కేవలం పేరు పెట్టి పిలిచాడు, కానీ నిన్ను ఉన్నతమైన పిలుపుతో పిలిచాడు. బెసలేలు కేవలం శిథిలమైపోయే మందిరాలు, గుడారాలు, లేదా శిథిలమైపోయే ప్రత్యక్ష గుడారం, శిథిలమైపోయే చెప్పండి మందసం కట్టాడు. కానీ నీవు కట్టేటువంటి మందిరం ఎలాంటిదో తెలుసా? ఆత్మ సంబంధమైనది, దానికి చావు లేదు. అర్థమవుతుందా ప్రియులారా? బెసలేలును నడిపించిన ఆత్మ ఛాయారూపకంగా ఉన్న మందిరాన్ని కట్టడానికి, నిర్మించడానికి. కానీ నిన్ను నడిపిస్తున్న ఆత్మ దేనికోసమో తెలుసా? నేను ఇంకా ఒక మాట టచ్ చేయలేదు, టైం సరిపోలేదని. అదే ఫిలిప్ ఏం చేశాడో తెలుసా? ఆత్మ ప్రేరణతో, ఆత్మ నడిపింపుతో గుర్రము రథముల వెంబడి పరుగులెత్తాడు. ఇథియోపియా దేశపు రాణి క్రింద ఆమె ధనాగారం మీద అధిపతిగా ఉన్న ఒక నపుంసకుడికి ఏం చేశాడు? సువార్తను. ఆత్మ ఉన్నవాడు ఆగలేడండి బాబు. ఆత్మలు కలిగిన వాడు సువార్త ప్రకటించకుండా ఉండలేడు. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయంలో మనకు కనబడుతుంది సందర్భం. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, నిజంగా మీలో పరిశుద్ధాత్ముడు ఉంటే, నిజంగా మీరు మారు మనసు పొందితే, నిజంగా దేవుని మనసు మీకు అర్థమైతే, నిజంగా ఆత్మల పట్ల భారం మీకుంటే, చచ్చిపోయేలోపు కొంతమందినైనా ప్రభు కొరకు మీరు ఆకర్షించాలని, మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ, మీ విశ్వాసాన్ని కాపాడుకుంటూ అనేకులను దేవుని యందు విశ్వాసం గలవారిగా నిలబెట్టాలని మనసారా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొని తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం.